ప్రజలకు అవసరమైన వార్తలను మాత్రమే అందించడమే స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి ఆదివారం కూడా సాయంత్రం పూట ప్రసారం చేసే కరెంట్ అఫైర్స్ కార్యక్రమం దూరదర్శన్ న్యూస్ ఆంధ్రాకు ఒక వెన్నెముకగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన దగ్గర ఉన్నారు రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కెప్టెన్ పి సత్యప్రసాద్ గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు డిడి న్యూస్ ఆంధ్ర. జై హింద్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఈరోజు మనం టచ్ చేస్తున్న సబ్జెక్టు మాజీ సైనికులు, వారి సంక్షేమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక శాఖలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలు వాటి పనితీరులో ఉంటాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరు రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అలా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా నిర్వహించే శాఖగా ఈ సైనిక సంక్షేమ శాఖను మనం పేర్కొనవచ్చు. ఈ శాఖను జాతీయ స్థాయిలో కనుక చూస్తే రాజ్య సైనిక బోర్డు అంటారు, అలాగే రాష్ట్ర స్థాయిలో కనుక చూస్తే రాష్ట్ర స్థాయి సైనిక సంక్షేమ శాఖ అంటారు. ఈ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించే ఈ సైనిక శాఖకు రాష్ట్ర స్థాయి అధికారిగా కెప్టెన్ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఆయనతో ఈ సైనిక సంక్షేమం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యల మీద ఒక్కసారి ఈరోజు కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మనం చర్చిద్దాం. సార్ చెప్పండి ఒకసారి, అసలు మన రాష్ట్రంలో సంఖ్యాపరంగా చూసుకుంటే సుమారుగా మాజీ సైనికులు ఎంతమంది ఉంటారు? సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ గురించి ప్రజలకందరికీ తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన దూరదర్శన్కి ధన్యవాదాలు. మన రాష్ట్రంలో దాదాపు 83,000 మంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. సుమారుగా ఒక 27,000 మంది వితంతువులు ఉన్నారు, మాజీ సైనిక వితంతువులు. సో ఓవరాల్గా చూసుకుంటే 1,00,000+ పాపులేషన్ మన రాష్ట్రంలో ఉందండి. సో వీరందరినీ చూసుకుంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వారి సంక్షేమంపై అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో చూసుకుంటే ప్రధానమైన కార్యక్రమంగా మనం మొదటి స్థానంలో దేన్ని పెట్టచ్చు? రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ని మాకు అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయితే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అండి. ముఖ్యంగా సైనికుడు 15 సంవత్సరాలు మినిమం సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన రిటైర్ అయ్యే టైంకి ఆయన వయసు కేవలం 30 నుంచి 35 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్యలోనే బయటకు వస్తారు. చాలా చోట్ల సివిల్ లైఫ్లో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. అటువంటి సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఆయనకు రీసెటిల్మెంట్ ప్రాబ్లం అవుతుంది. అది చూసే ప్రధానమైన డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్. మా ప్రాముఖ్యం అదండి. రాష్ట్రాల పరంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ మంది ఉంటుంటారు. ముఖ్యంగా సంఖ్యాపరంగా జనాభా పరంగా చూసుకుంటే కనుక కేరళ ఒక చిన్న రాష్ట్రం, దాంట్లో జనాభా కూడా మిగిలిన అతిపెద్ద రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పంజాబ్ కూడా ఒక మీడియం సైజ్ రాష్ట్రం. కానీ మాజీ సైనికులు పరంగా సంఖ్యాపరంగా చూసుకుంటే పంజాబ్, కేరళ ఇట్లాంటివి ప్రథమ స్థానంలో, రెండో స్థానంలో ఉంటున్నాయి. దీనికి ప్రధానమైన కారణంగా మనం ఏం చెప్పచ్చు? సార్ ఇప్పుడు టోపోగ్రఫికల్గా కూడా చూసుకుంటే మీరు పంజాబ్ అన్నారు. పంజాబ్ విషయంకి వస్తే అది సరిహద్దు రాష్ట్రము. అక్కడ మిలిటరీ పట్ల బాగా అవగాహన ఉంది ప్రజల్లో కూడా. ప్రతి ఇంట్లోంచి ఒక ఫ్యామిలీ మెంబర్ని సైన్యానికి పంపించారు వాళ్ళు. ఆ విధంగా చూసుకున్న అక్కడ ఎక్కువ సైన్యంలో అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. కేరళకు వచ్చేటప్పటికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు. కేరళలో ఏం జరుగుతుందంటే అక్కడ ది లిటరసీ అందరూ లిటరేట్ అయినా కూడా బేసిక్ లిటరసీ ఎక్కువగా ఉండడం వల్ల వారు ఇమీడియట్ సెటిల్మెంట్ కోసం మిలిటరీని చూస్ చేసుకుంటున్నారు. సో అందువల్ల కేరళ నుంచి కూడా ఎక్కువ మంది మాజీ సైన్యులు చేరుతున్నారండి. సార్ సాధారణంగా విద్యార్హతలు ఎక్కువగా ఉంటే కనుక యువత సైన్యాన్ని కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాటి వైపు ఎక్కువగా మొగ్గు చూపటాలు, లేదు ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ విజ్ఞానం అందుబాటులో ఉండి సోర్సెస్ అందుబాటులో ఉంటే కనుక వ్యాపారం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే కేరళలో విద్యార్హతలు ఉన్న వాళ్ళ శాతం ఎక్కువగా ఉన్నా కానీ సైన్యం వైపు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? అదే సార్ మెయిన్ ప్రాబ్లము మన దగ్గర ఉన్న ఈ కరికులం ప్రాబ్లం అండి. ఇన్స్టిట్యూషన్స్, పేరెంట్స్ తాలూకా యాటిట్యూడ్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ హయ్యర్ లెవెల్లోనే వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే యాస్పిరేషన్స్, ఎయిమ్స్ చాలా హైగా ఉన్నాయి దాన్ దేర్ యాక్చువల్ పొటెన్షియాలిటీ. సో అక్కడ ఆ రాష్ట్రాలు అలా జరగట్లేదండి. ఎవరి స్థాయికి తగినట్టు వారు చూస్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం కొంతవరకు దేశభక్తి కూడా అక్కడ కొంచెం మనకంటే కొంచెం మెండుగా ఉందని నా అభిప్రాయం వస్తుంది. నేను కూడా చూశాను.
అలాగే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే సైన్యం అంటే కేవలం ఏదో సిపాయిగా వెళ్ళాలి అలా అనుకుంటున్నారు, కానీ అలా కాదండి. నేను కూడా ఒక డాక్టర్గానే నేను సైన్యంలో జాయిన్ అయ్యాను. సో హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకు కూడా సైన్యంలో అత్యద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బేసిక్గా ఇన్స్టిట్యూషన్స్, మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సైన్యంలో చేరడం అనే దాన్ని ఒక మెయిన్ ప్రధానమైన కెరీర్ ఆప్షన్గా వాళ్ళు పెట్టాలి. అది కరికులంలో పార్ట్ అవ్వాలి. పేరెంట్స్ అందరూ కూడా దాని మీద వాళ్ళ అవగాహన పెంచుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రకారం చక్కటి మంచి పాయింట్, బాలికల శాతం అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికలకు ఈ రోజు ఇస్తున్న ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి. అట్లాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా ఎంతో అద్భుతమైన అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కనుక చూస్తే పాస్ట్ 5 years ఆర్ పాస్ట్ 3 yearsలో కనుక చూస్తే సైన్యంలో చేరే బాలికల శాతం ఏమన్నా పెరిగిందా? అదేనండి, సైన్యంలో చేరే బాలికల శాతం డెఫినెట్గా పెరిగిందండి గతంతో పోలిస్తే. మేము వెళ్ళినప్పుడు 30 సంవత్సరాల క్రితం అసలు చాలామంది మెన్ వెళ్ళడమే కష్టము, అలాంటిది విమెన్ అసలు అన్ఇమాజినబుల్. ఇప్పుడు డెఫినెట్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలామంది బాలికలు అటు సైన్యంలో చేరుతున్నారు. ఆఫీసర్ విభాగంలో ఎక్కువ మంది చేరుతున్నారండి. ఓకే, జనరల్గా సైన్యంలో చేరి బయటకు వచ్చేసిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ రావడంలో కనుక, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అందించే సౌకర్యాల విషయంలో చూస్తే మనం ఏ విధంగా బేసిక్గా కేటగరైజ్ చేయొచ్చు సైన్యంలోంచి బయటకు వచ్చిన వాళ్ళని? ఓకే, సైన్యంలోంచి బేసిక్గా ఆఫీసర్ క్యాడర్, నాన్ ఆఫీసర్ క్యాడర్ 2 రకాలుగా బయటకు వస్తారండి. నాన్ ఆఫీసర్ క్యాడర్ చూసుకుంటే సిపాయిగా ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ ఏజ్లో జాయిన్ అయ్యి, అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ ఏజ్లో జాయిన్ అయ్యి 15 సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్, కలర్డ్ సర్వీస్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ తీసుకుంటారు. వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే 10th ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు అయితే అన్ని ఆధునిక ఎక్విప్మెంట్స్ కానీ అన్నిట్లోనూ కూడా వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ మెన్. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే, అసలు మామూలుగా అలాంటి ఎక్విప్మెంట్లో ట్రైన్ అవ్వడానికి చాలా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళందరూ ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ క్వాలిఫికేషన్స్ బయటకు వస్తారు. బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని మిలిటరీ ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తుందండి. దాంతో బయటకు వస్తారు. అయితే అన్ఫార్చునేట్గా మన సదరన్ స్టేట్స్, ముఖ్యంగా మన స్టేట్స్లో ఆ సర్టిఫికేట్ని అంత వాల్యూ ఇవ్వట్లేదండి. దానివల్ల ప్రాబ్లం వస్తుంది, అది రికగ్నైజ్ చేయట్లేదు. అర్హత వరకు రికగ్నిషన్ ఉన్నప్పటికీ కూడా అది జాబ్ కింద కన్వర్ట్ అవ్వడంలో ఎట్లయినా వాళ్ళని సెకండ్ గ్రేడెడ్గానే చూస్తున్నారు. ఎందుకని సార్ అది బికాస్ మన వాళ్ళు అంటే సివిల్ గ్రాడ్యుయేషన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది మిలిటరీ ఈక్వలెంట్ అనే పదం, ఆ ఈక్వలెంట్ అనే పదాన్ని తీసేయాలి. అయితే దాన్ని కౌంటర్ చేయడానికి మా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కేంద్రీయ సైనిక్ బోర్డు, మేము ఎవరి ఆధ్వర్యంలో అయితే పనిచేస్తామో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంట్రీలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ మాత్రమే ఆంధ్ర యూనివర్సిటీతో మేము ఒక MOU అయ్యామండి. BA HRM, BA టెక్నికల్, BA PT ఇన్స్ట్రక్టర్, వాటిలో మేము గ్రాడ్యుయేషన్ ఇప్పించడానికి. అందులో భాగంగా మేము 2023 వరకు ఆ MOU ఫోర్స్లో ఉండింది. దాదాపు 1200 మంది పైగా మాజీ సైనికులు ఆ BA HRM, ఆ గ్రాడ్యుయేషన్, సివిల్ గ్రాడ్యుయేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ మేము నిర్వహించిన పరీక్ష, యూనివర్సిటీ వారి సౌజన్యంతో మేము నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై వాళ్ళందరూ కూడా సివిల్ గ్రాడ్యుయేషన్ పొందున్నారు. దానివల్ల డైరెక్ట్ బెనిఫిట్ కూడా అయ్యారు. అందులో చాలామంది బ్యాంకుల్లోని ఆర్మ్డ్ గార్డ్స్గా చేస్తున్నారు. వాళ్ళు ఈ సివిల్ గ్రాడ్యుయేషన్ కేవలం గ్రాడ్యుయేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు గార్డ్స్గానే ఉండిపోయినారు ఫర్ ఎవర్. మేము ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి మా యూనివర్సిటీ సౌజన్యంతో మేము ఇచ్చున్నామో వెంటనే వాళ్ళు క్లర్కల్ గ్రేడ్ కింద కూడా వాళ్ళు కన్వర్ట్ అవ్వడం జరిగిందండి. ఓకే, అట్లా కనుక చూస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు క్వాలిఫైడ్ అయితే కనుక మరింత ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు రిటైర్డ్ ఈ ఆర్మీ వాళ్ళని కనుక చూస్తే కేవలం ప్రజలందరికీ తెలిసింది వాళ్ళకి కొంత పెన్షన్ వస్తుంది, వాళ్ళకి క్యాంటీన్ నుంచి కొన్ని బేసిక్ లబ్ధి మాత్రమే చేకూరుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన, అపోహ అని కూడా అనొచ్చు దాన్ని, అది ఉంది. కానీ వాళ్ళ పిల్లలకు కానివ్వండి, అలాగే వాళ్ళ చదువులకు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న అనేక పథకాలు చాలామంది ప్రజలకు తెలియవు. వాటిలో ఒకటిగా మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ గ్రాంట్ అనే దాన్ని పేర్కొనవచ్చు. ఒక్కసారి దాని గురించి చెప్తారా? అదేనండి, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ అటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్రీయ సైనిక్ బోర్డు ఆధ్వర్యంలో కానీ పనిచేస్తాము. మేము పిల్లల ఎడ్యుకేషనల్ గ్రాంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి.
10th క్లాస్ వరకు కూడా మేము ఎడ్యుకేషనల్ గ్రాంట్ ఇస్తాము. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ నుంచి కూడా ఎడ్యుకేషనల్ గ్రాంట్ ప్రొవైడ్ చేస్తాము. ఒక 25,000 రూపీస్ పెర్ యానం ఇస్తాము. అలాగే బిలో 10th క్లాస్ అయితే యాక్చువల్ స్కూల్ ఫీజు మేము పే చేస్తామండి. అలాగే అబోవ్ హయ్యర్ స్టడీస్ అంటే లైక్ మెడిసిన్, ఇంజనీరింగ్ అలాంటి వాటికి ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ అని ఉందండి, ప్రధానమంత్రి స్కాలర్షిప్ అని. అందులోని హయ్యెస్ట్ మీకు తెలియపరచాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ కంట్రీలోనే ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం దాదాపు 966 మంది మన విద్యార్థులు ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్కి ఎంపిక కాబడ్డారు. వారికి మంత్లీ 4,000 రూపీస్ ఆ గర్ల్కి, బాయ్స్కి కూడా ఇవ్వబడుతుందండి. అలా 11 మంత్స్ ఇవ్వబడుతుందండి. సో దానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మాత్రమే అది అప్లై చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా దాన్ని సెలెక్ట్ చేస్తారు. సో భారతదేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. అక్కడ మళ్ళీ మన ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకా తర్ఫీదు, మన పేరెంట్స్ తాలూకా యాటిట్యూడ్ అక్కడ పనికి వస్తున్నది. సో ఒక గుడ్ ఒక బ్యాడ్ ప్రతి చోట ఉన్నట్టే ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఉంటున్నామండి దీంట్లో. దానికి కారణం ఏం చెప్పొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న దీని మీద అవగాహన పెంచడం, అలాగే సైనిక సంక్షేమ శాఖ తరఫున మీరు వాళ్ళకి కల్పిస్తున్న అవగాహన. మేము కల్పించే అవగాహనేనండి. మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫున మా ఎక్స్ సర్వీస్ మెన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో మేము ఫ్రీక్వెంట్గా మా జిల్లా సైనిక సంక్షేమ అధికారులందరూ కూడా నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది జిల్లాలకు వెళ్ళి, అన్ని చోట్లకి వెళ్ళి సైనికులకు అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళలో ఈ విషయం మీద అవగాహన పెంచి వాళ్ళ పిల్లలకి మరింత చదువులో ఎంకరేజ్ చేసి వాళ్ళు మార్కులు బాగా తెచ్చుకునేటట్టు మా వాళ్ళు కృషి చేస్తున్నారు. అండ్ మాకు ఈ ప్రొఫెషనల్ సీట్స్లో కూడా మాకు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ మాకు కేటాయించబడింది. ఇంజనీరింగ్లో 2%, మెడికల్లో 1% మాకు ఉందండి. అలాగే MBA, వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చర్ అన్నిట్లోని అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో, వృత్తి విద్యా కోర్సుల్లో కూడా మా మాజీ సైనికుల పిల్లలకు వెసులుబాటు ఉందండి. ఎక్సలెంట్. తర్వాత అట్లాగే ఇప్పటిదాకా చదువు గురించి మనం మాట్లాడుకున్నాం. పిల్లల చదువు, కుమార్తె అవనండి, కుమారుడు కానివ్వండి, అలాగే కుమార్తెల వివాహానికి, మాజీ సైనికుల కుమార్తెల వివాహానికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాయి. వాటి గురించి ఒక్కసారి చెప్తారా? మాజీ సైనికుల కుమార్తెల ఇద్దరు పిల్లలకి ఇస్తామండి. మేము దాదాపు 60,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేస్తాం. ఒక్కొక్కరికైనా సరే? ఒక్కొక్కరికి, ఇద్దరు పిల్లలకి. సో ఈ పథకాలన్నీ కూడా, ఇవి కాక డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫున మేము మా స్పెషల్ ఫండ్ ఉంటుంది, దాని నుంచి కూడా సపోజ్ కులాంతర వివాహం చేసుకున్నట్టయితే వారికి ఎక్స్ట్రాగా 1 lakh రూపీ ఇవ్వడం అట్లా అన్నీ జరుగుతాయండి. సో ఇంకా మేమైతే మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫుని ఆడపిల్లలు ఉపాధి, స్వయం ఉపాధి, వాళ్ళ యొక్క సెటిల్మెంట్లో చాలా రోల్ పోషిస్తామండి. ఈ కులాంతర వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ కాక అవునండి, ఇది మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ఇచ్చే గ్రాంట్ అండి, మా మాజీ సైనికుల పిల్లలకు. ఓకే. అట్లాగే అప్పుడెప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వితంతు వివాహాలను ఎంకరేజ్ చేసిన దాన్నే మన స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ క్రమంలో మాజీ సైనికుల వితంతువులు పునర్వివాహం చేసుకుంటే గ్రాంట్ ఏదో ఉంది, దాని గురించి ఒకసారి చెప్తారు? అదే సార్, మాజీ సైనిక వితంతువులు అంటే మాకు ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళందరూ మోస్ట్లీ పెన్షనర్స్ అయి ఉంటారు. ఆ మాజీ సైనికుడు మరణము అది బ్యాటిల్ క్యాజువాలిటీగా డిక్లేర్ చేయబడినట్టయితే, ఒక్కసారి బ్యాటిల్ అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ సర్వీస్, తన యొక్క మరణము మిలిటరీ కారణాల చేత జరిగినట్టయితే, అది యుద్ధ భూమిలో జరిగినా సరే, మిలిటరీ కారణాలతో జరిగినా సరే, దాన్ని అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ రీజన్స్ అంటారు. అటువంటి వారి భార్యలకు పునర్వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆవిడకి వచ్చే పెన్షన్ సదుపాయాల్లో కానీ, అదర్ గ్రాంట్స్, అదర్ బెనిఫిట్స్లో కానీ ఎటువంటి కోత విధించబడదండి. యాజ్ ఇట్ ఈజ్ అది ఆవిడ స్టేటస్ యాజ్ అ వార్ విడోగా అది కంటిన్యూ అవుతుంది. అయితే ఫిజికల్ క్యాజువాలిటీ అంటే మామూలు నార్మల్ డెత్ అయినప్పుడు, అంటే సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు చనిపోయినా, లేదా ఏజ్ అయిపోయి చనిపోయినా, వాటికి మాత్రం గ్రాంట్ అనేది ఉండదండి పునర్వివాహానికి. అది యాక్సిడెంటల్ గానేనా సార్, న్యాచురల్ డెత్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? యాక్సిడెంటల్ డెత్ కూడా ఫిజికల్ క్యాజువాలిటీ కిందే వస్తుందండి, అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ కాదు. ఇది మిలిటరీలో ఆన్ డ్యూటీ చనిపోతే అది వేరే, నేను చెప్పిన మొదటి కేటగిరీ వస్తుంది. ఇది మామూలుగా సివిల్ లైఫ్లో చనిపోతే రెండో కేటగిరీ వస్తుంది. ఓకే. ముఖ్యంగా మనకి కాశ్మీర్, చైనా ఇట్లా సరిహద్దుల్లో కనుక చూస్తుంటే ప్రపంచంలో అట్లాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయగలిగే సత్తా ఉన్న ఒక ప్రత్యేక బెటాలియన్ మన దేశానికి మాత్రమే ఉందని కూడా అందరికీ తెలుసు. అట్లాంటి చోట్ల జనరల్గా మనం చూసినప్పుడు కాశ్మీర్లో ఒక సైనికుడు చనిపోయాడు, గ్రామానికి తీసుకొచ్చారు, లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు, ఇవన్నీ చెప్తూ ఉంటాం.
ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? వన్స్ ఏదన్నా డెత్ వార్ క్యాజువాలిటీ జరిగిన తర్వాత అక్కడి నుంచి మన గ్రామం దాకా తీసుకొచ్చే ప్రాసెస్ దానికి కంపల్సరీ మ్యాండేట్స్ ఏముంటాయి దానికి? ఓకే, అదే మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఒక సైనికుడు వీరమరణం పొందినట్టయితే మొట్టమొదటి యూనిట్ నుంచి సిగ్నల్ వస్తుందండి. లోకల్ ఆంధ్ర సబ్ ఏరియా అని, మన తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా అని సికింద్రాబాద్లో ఉంది. వారితో పాటు మా స్టేషన్ హెడ్ క్వార్టర్కి సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్కి, జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, కుటుంబ సభ్యులకు అందరికీ వస్తుంది. వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు అక్కడి నుంచి ఆ పార్థివ దేహాన్ని మిలిటరీ లాంఛనాలతో, అక్కడే ఫస్ట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి మిలిటరీ లాంఛనాలతో ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర వాళ్ళ స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ మనం విజయవాడ ఎయిర్పోర్ట్కి కానీ వచ్చినట్టయితే ఇక్కడ లోకల్ మిలిటరీ అధికారులు ఇంక్లూడింగ్ అంటే ఎన్సీసీ, ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్సీసీ నుంచి వస్తారు. విశాఖపట్నం లాంటి ప్లేస్లో అయితే నేవీ వాళ్ళు దే కమ్ ఫార్వర్డ్, వాళ్ళకి ఆ డ్యూటీ అప్ చేయబడుతుంది. ఆ పార్థివ శరీరాన్ని రిసీవ్ చేసుకొని గార్డ్ ఆఫ్ ఆనర్ 21 గన్ సెల్యూట్ ఇచ్చి ఆ పార్థివ శరీరాన్ని మిలిటరీ వాహనంలో వాళ్ళ స్వగ్రామానికి తోడ్కొని పడతాయి. ఈ మధ్యని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అథారిటీసు గ్రామంలో ఒక ప్రాముఖ్యమైన స్థలంలో వాళ్ళ క్రిమేషను, ఫ్యూనరల్, అంతిమ సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేసి జాతీయ పతాకం వాళ్ళకి ఆ వితంతువుకి అందజేసి, ఆ యూనిఫామ్తో పాటు అందజేసి వాళ్ళకి దహన సంస్కారాలు నిర్వర్తిస్తారండి. ఆ అంత్యక్రియలకు కూడా ఒక గ్రాంట్ ఉంది కదా సార్? అవునండి, గ్రాంట్, అది స్పాట్ అసిస్టెన్స్ అని ఇస్తాము, అది గ్రాంట్ ఇస్తామండి. ఆ తర్వాత తాజాగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏదైతే ఈ విధంగా మరణం పొందిన సైనికులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ స్వగ్రామంలో ఒక విగ్రహం కట్టిస్తామని చెప్పి దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క వీరమరణం పొందిన సైనికుడికి 15 లక్షల రూపాయలు కూడా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ పథకం గురించి ఒక్కసారి వివరించండి. అదే సార్, బేసిక్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశము అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినది, అటు కేంద్ర ప్రభుత్వం చెప్పినది కూడా ఏంటంటే యువతలో స్ఫూర్తి నింపడానికి. బికాజ్ ఈరోజు పెర్వర్షన్ అధికమై యువతలో చాలామంది అసలు దేశభక్తి కొరవడింది. కేవలం ఉద్యోగపరంగానే చూస్తున్నారు తప్ప దాన్ని ఒక దేశభక్తి భావంతో చూడటం లేదు. కాబట్టి వాళ్ళల్లో ఒక నేషనలిజం రావాలని, దేశం పట్ల భక్తి పెరగాలనే ఉద్దేశంతో ఈ విగ్రహావిష్కరణ అనేది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, ముఖ్యంగా సైనికుడు మరణం పొందిన సైనికుడి తాలూకా సొంత గ్రామంలో కానీ, నియర్ బై టౌన్లో కానీ ప్రామినెంట్ ప్లేస్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది స్తూపం వాళ్ళు నిర్మించబడుతున్నది. ఇప్పటివరకు మన ఈ మధ్యకాలంలో మనకి దాదాపు ఒక 4 అటువంటి విగ్రహాలను మేము తయారు చేయించడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ పూర్తి బాధ్యత తీసుకుంటుందండి దీనిలో. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటప్పటికి మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ మా దగ్గర ఉన్న స్పెషల్ ఫండ్ అనే ఒక ప్రత్యేక నిధి ద్వారా గవర్నమెంట్ గ్రాంట్స్ని కాకుండా మా ప్రత్యేక నిధి ద్వారా దీనికి గ్రాంట్స్ మంజూరు చేసి, ఈ ప్రత్యేక నిధికి చైర్మన్ హానరబుల్ గవర్నర్ గారి స్టేట్ మేనేజింగ్ కమిటీ మీటింగ్లో గవర్నర్ గారు ఇచ్చిన ఆమోదం మేరకు మేము ఈ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళందరి కార్యక్రమాలు కూడా మనం చూసినప్పుడు వాళ్ళకి జన్మదినాలు అలాగే వర్ధంతులు కూడా సెలబ్రేట్ చేయటాలు, తద్వారా యూత్ని మోటివేట్ చేయటాలు ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటాం. అట్లాంటిది అట్లీస్ట్ ఆ గ్రామం, ఆ మండలంలో ఉన్న యూత్ కూడా ఇట్లాంటి వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి మేము కూడా దేశ సేవకు ముందుకు వస్తామని స్ఫూర్తిని అందించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా వారి జన్మదినం అలాగే వర్ధంతి కూడా నిర్వహిస్తూ ఉంటే ఆ కార్యక్రమాల్లో కూడా ఆ గ్రామంలో ఉన్న యువతంతా కూడా వచ్చి హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు చనిపోయిన దానికి, లేదు సెలవు మీద వచ్చినప్పుడు ఏదన్నా ప్రమాదంలో చనిపోయిన దానికి వచ్చే బెనిఫిట్స్లో మెయిన్ ఎక్కడ తేడా వస్తుంది? యాక్చువల్గా మీరు ఈ మాట చెప్పే ముందు నేను మరొక మాట చెప్పాలండి. సైనికుడికి కావలసినది సింపతి కాదు, సాలిడారిటీ కావాలండి. అది కొంచెం కొరవడుతున్నది మన సమాజంలో. అది వచ్చినట్టయితే డెఫినెట్గా సైనికుడి తాలూకా జీవన విధానం, స్థితిగతులు మారుతాయండి. మీరు అడిగిన విషయానికి, యుద్ధంలో మరణించిన సైనికుడిని బ్యాటిల్ క్యాజువాలిటీ కింద డిక్లేర్ చేయబడతాడు, లేదా యుద్ధంలో గాయపడిన వాళ్ళని వార్ డిజేబుల్డ్ కింద డిక్లేర్ చేయబడతారు. వాళ్ళకి ఫుల్ పెన్షనరీ హానర్స్తో వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకి గ్రాంట్ కూడా ఇవ్వబడుతుంది.
వేరేస్ అదే రెగ్యులర్గా సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయిపోయి వచ్చిన వాళ్ళు కేవలం ఫిజికల్ క్యాజువాలిటీగానే ఉంటుంది, వాళ్ళకి నార్మల్ పెన్షనే వస్తుంది. అటువంటి చనిపోయిన వాళ్ళకి మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫున ఆ వితంతువుకి మేము అది రీసెంట్గా గవర్నర్ గారు హానరబుల్ గవర్నర్ సార్ తాలూకా పర్మిషన్తో మేము 1 lakh రూపీస్ స్పాట్ అసిస్టెన్స్ ఇస్తున్నామండి మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్. ఇప్పటికి 45 మందికి ఇవ్వడం జరిగింది గత 1.5 year లోపల. సార్, కొంతమంది సాధారణంగా కొన్ని మరణాలు సంభవించినప్పుడు అప్పుడు సామాజిక బాధ్యతగా, అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సంస్థలు, వ్యక్తులు కూడా వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేస్తూ ఉంటాయి. అట్లాగే ఈ విధంగా సైనికులు వీరమరణాలు పొందినప్పుడు మాత్రం ఇట్లాంటివి చాలా తక్కువగా వింటుంటాం. అట్లాంటి సంఘటనలు మీ నోటీస్లో ఏమన్నా ఉన్నాయా? అట్లాంటి సహాయం చేసినవి కానీ ఏమన్నా? అనేకం సార్. ఎందుకంటే అదే చెప్పాను కదా, ఎమోషన్ ఎక్కువ మన సమాజంలో ప్రస్తుతం. ఆ టైంకి ప్రతిసారి సైనికుడి పట్ల బాధ్యత గుర్తు చేయడానికి ప్రతిసారి కార్గిల్ వారు రావాల్సిన అవసరం ఉండకూడదు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం నడుస్తున్న సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది. యుద్ధం వస్తేనే సైనికుడు గుర్తొచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఈరోజు మనం ఇక్కడ సివిల్ లైఫ్లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి ఒకే ఒక కారణం, అక్కడ తను అన్నీ త్యాగం చేసి తన యవ్వనాన్ని, కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసి సరిహద్దుల్లో కాపలాగాస్తున్న సైనికుడి తాలూకా డ్యూటీస్ వల్లనే. సో డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తే బాగుంటుంది. నా వరకు నేనైతే గుడులకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎట్లయితే ఇతోధికంగా అందరూ సహాయం చేస్తున్నారో ఆ విధంగానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇన్కమ్లో కొంత మాకు ఈ విషయానికి మాకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అని ఉంటుందండి. అది సాయుధ దళాల పతాక దినోత్సవం నిధి. ప్రత్యేకంగా ఈ సైనికుల సంక్షేమం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ఫండ్ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మన భారతదేశంలో అప్పటికి 25 లక్షల మంది సైనికులు మిగిలిపోయారు. వాళ్ళు రిక్రూట్ అయిందేమో 1942, డిశ్చార్జ్ ఇచ్చింది 1946, ఆ ఎండింగ్లో డిశ్చార్జ్ ఇచ్చేసారు వాళ్ళని. సో దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ట్రీట్ చేయబడలేదు. రాయల్ బ్రిటిష్ ఆర్మీ, రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్, రాయల్ బ్రిటిష్ నేవీగా ట్రీట్ చేయబడ్డారు. వాళ్ళెవరికి కూడా పెన్షనరీ బెనిఫిట్స్ లేకపోవడం వల్ల అప్పటి గవర్నమెంట్ ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ December 7వ ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం జరుగుతుందండి. మీరు చూసే ఉంటారు, ఎన్సీసీ పిల్లలు ఈ ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్ళి పబ్లిక్ అందరి దగ్గర ఇతోధికంగా డొనేషన్స్ రైజ్ చేస్తారు. అయితే అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే కేవలం ఆ ఒక్క రోజు, ఆ ఒక్క పూట చేయడం జరుగుతుంది. అలా కాకుండా మేము ఇప్పుడు దాన్ని వినూతనంగా మేము దాన్ని ఆలోచనను కొంచెం మార్చి ఇప్పుడు మాకైతే నేను ప్రౌడ్గా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్లో మనకి డ్వాక్రా మహిళలు ఇతోధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారండి. ప్రతి డ్వాక్రా మహిళ కూడా ఒక 10 రూపాయలు వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి జిల్లా కలెక్టర్స్ తాలూకా మోటివేషన్ వల్ల, మేము వాళ్ళకి ఇచ్చిన అప్పీల్ వల్లను వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఈ లాస్ట్ 5-6 years నుంచి ఈ ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ఆంధ్రప్రదేశ్లో సబ్స్టాన్షియేట్గా మేము పెంచగలిసాం. కేవలం ఈ జనరల్ పబ్లిక్ ఇచ్చే కంట్రిబ్యూషన్సే కాకుండా అట్ ది సేమ్ టైం మేము మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సదా రుణపడి ఉన్నామండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ డిసెంబర్ జీతంలో వాళ్ళు కంట్రిబ్యూషన్ 50 రూపీస్, నాన్ NGO ఆఫీసర్ క్యాడర్ అయితే 100 రూపీస్ ఇస్తున్నారు. ఈ మధ్యనే నిన్ననే రాష్ట్ర NGOs అసోసియేషన్ ప్రతినిధులను కలిసి మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అది 100 రూపీస్, 200 రూపీస్ చేయమని చెప్పి. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఆల్రెడీ అది చేయబడిందండి. అలా చేయడం వల్ల మాకు దాదాపు ఒక 6 crores ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కూడా వస్తుందండి. ఈ విధంగా మాకేంటంటే సార్, చాలామంది ఏమనుకుంటారంటే సైనిక సంక్షేమ శాఖ కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఒక భాగం కదా, వాళ్ళకి బడ్జెట్ తాలూకా లోపం ఎక్కడ ఉండదు అనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. సైనిక సంక్షేమ శాఖ పూర్తిగా ఆధారపడేది ఆ సాయుధ దళ పతాక దినోత్సవ నిధి మీద మాత్రమేనండి. స్టేట్ గవర్నమెంట్ జనరల్గా శాలరీస్ అవన్నీ ఇస్తారు కానీ, బట్ అదర్వైజ్ ప్రత్యేకమైన నిధి మాకే కాదు, మా కేంద్రంలో ఉన్న మా కేంద్రీయ సైనిక బోర్డు వాళ్ళెవరికి కూడా ప్రత్యేకమైన నిధి అంటూ ఏమి ఉండదండి, బడ్జెట్ అంటూ ఏమి ఉండదండి. సో ఈ ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ఎంత ఎక్కువ మనం సాధించగలిస్తే అన్ని ఎక్కువ సంక్షేమ పథకాలు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. పెన్షన్ లేని మాజీ సైనికులకు ఒకప్పుడు 400 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళం. అది అంటే ఎంతో దూరం కాదు, జస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా 400 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు మేము దాన్ని 4000 రూపాయలకి పెంచగలిసాం. కేవలం ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ పెరగడం వల్ల మాత్రమే. ఇలాగే మేము అన్ని గ్రాంట్స్ కూడా పెంచుకున్నాము. వాటిని ఇంకా పెంచాలని మా డిపార్ట్మెంట్ సంకల్పం ఉన్నప్పటికీ కూడా
పరిమిత వనరుల వల్ల మేము వాటిని ఇంకా చేయలేకపోతున్నాము. రాబోయే రోజుల్లో పబ్లిక్ అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా పబ్లిక్ అందరూ అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్కమ్, ఎందుకంటే మాది 80G కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉందండి. సాయుధ దళాల పతాక దినోత్సవానికి ఇచ్చే డొనేషన్ ఏదైతే ఉందో అది 80G కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది 50%. సో నా అప్పీల్ ఈ ప్లాట్ఫామ్ నుంచి పౌరులందరూ కూడా వారి వారి ఇన్కంలో కొంత ఆంపోస ఫ్లాగ్ డొనేట్ చేయమని. భావోజీపాలెం అని చెప్పి బాపట్ల జిల్లాలో ఒక ఊరు ఉంది సార్. అప్పట్లో మిలిటరీ దాన్ని అడాప్ట్ కూడా చేసుకుంది. ఒక్కసారి ఆ ఊళ్ళో చూస్తే గడప గడపకి ఒక సైనికులు ఉంటారు. దాని విశేషాలు ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. అదే సార్, భావోజీపాలెం బాపట్ల జిల్లా ఒకటి, అలాగే మిలిటరీ మాధవరం వెస్ట్ గోదావరి జిల్లాలో ఒకటి. ఈ రెండు కూడా ప్రతి ఆ ఊర్లలో ఆ గ్రామాల్లో ఆల్మోస్ట్ ప్రతి గడపలోనూ ప్రతి కుటుంబంలోనూ ఒక మాజీ సైనికుడు ఉన్నాడు. వాళ్ళు అంతగా మోటివేట్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళు పూర్వీకుల నుంచి, అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా సైన్యంలో కంటిన్యూ అవుతూ రావడము, దేశం పట్ల ఉన్న వాళ్ళకున్న బాధ్యత. ఇక్కడ దేశభక్తి కంటే కూడా దేశం పట్ల బాధ్యత కలిగి ఉన్నవాడు మాత్రమే సైనికుడు అవుతాడండి. అంటే అది ఇప్పుడు చాలామంది దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా చూస్తున్నారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితులను చూడకూడదు కూడా. సైన్యంలో చేరడం అంటే అది ప్రైడ్గా భావించాలి. ఆ విధంగా చూస్తేనే సైన్యంలో చేరడానికి వాళ్ళు మనస్కులు అవుతారు. సో ఈ భావోజీపాలెంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా అక్కడ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయబట్టి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళందరూ సైన్యంలోకి వచ్చే అవకాశం కలిగింది. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఈ 100% అంగవైకల్యం కనుక సంభవిస్తే యుద్ధ భూమిలో వారికి అందే ప్రోత్సాహకాలు కూడా, వాడికి అందే సహకారం ఎలా ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? ఇదేనండి, 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ మా స్పెషల్ ఫండ్ నుంచి మేము ప్రత్యేక నిధి నుంచి గ్రాంట్స్ ఇస్తున్నామండి. 5,000 రూపాయలు ప్రతి నెల వారికి ఆర్థిక సహాయం చేయబడుతుంది. పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళకైతే 8,000 రూపాయల వరకు మేము సహాయం అందిస్తున్నాం. అది బోత్ మాజీ సైనికుడైనా సరే వాళ్ళ పిల్లలైనా సరే. అలా కాకుండా ఈ గవర్నమెంట్లో ఇచ్చే ఈ పథకాలు మాత్రం కేవలం 100% ఉన్న వాళ్ళకి మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ వినూత్నంగా ఆనరబుల్ గవర్నర్ గారి ఆమోదంతో, మీకు తెలుసు సివిల్లో మెడికల్ బోర్డ్స్ 100% అంగవైకల్యం సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు గ్రాంట్ చేయరు, 90% అని ఆగిపోతారు. 90% అని రాయడం వల్ల ఆల్మోస్ట్ ఆ వ్యక్తి తనంతట ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నవాడే 90% అంగవైకల్యానికి గురవుతాడు. అటువంటి వ్యక్తికి నీకు 100% లేదు 90% ఉంది కాబట్టి నీకేమి ఇవ్వము అనడం వల్ల వాళ్ళు న్యూనతాభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ఆనరబుల్ గవర్నర్ సారి ఆమోదంతో మేము ఒక పర్సంటేజ్ ఆఫ్ డిసెబిలిటీని బట్టి 2,500 నుంచి మేము 5,000 రూపాయల వరకు ప్రతి నెల గ్రాంట్ అందరికీ కూడా మేము మంజూరు చేస్తామండి. అట్లాగే ఈ 100% అంగవైకల్యం కలిగిన మాజీ సైనికుల పిల్లలకి ఏ విధంగా సహకారం ఉంటుంది? సేమ్ అండి, ఇదే సేమ్ అప్లికబుల్ వాళ్ళకి కూడా. సేమ్ వాళ్ళకి. ఓకే. అలాగే ఈ మాజీ సైనికులు వచ్చిన తర్వాత వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం సైన్యంలో సేవలు అందించి తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకి చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఏమైనా మనకి స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి సైనిక సంక్షేమ శాఖ నుంచి సహకారం ఉందా? అదే సార్, డెఫినెట్గా ఇదే స్టేట్ గవర్నమెంట్ అనే మేము విడదీయను. మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ మా ప్రత్యేక నిధి నుంచే మేము వాళ్ళకి చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళకి స్పాట్ అసిస్టెన్స్గా ఇవ్వడం జరుగుతుందండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అలాగే ఈ మాజీ సైనికుల పిల్లలకు చూస్తే కేవలం 10th, ఇంటర్, పీజీ ఇంతవరకే కాకుండా నీట్, ఐసెట్, లాసెట్ లాంటి ఎగ్జామ్స్ కూడా వాళ్ళు చదువుకోవడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతో సపోర్ట్ వస్తుందని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. వాటి గురించి 2 మాటలు చెప్పండి. మళ్ళీ మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ఆ విధంగా హయ్యర్ స్టడీస్ చేయడానికి తీసుకునే కోచింగ్లకు కూడా మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ వాళ్ళ కోచింగ్ ఫీజుని మేము గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందే ఈ పిల్లలు కనుక ఎవరైతే మాజీ సైనికుల పిల్లలు ఉన్నారో వాళ్ళు సైనిక్ స్కూల్లో చేరాలంటే వాళ్ళకి వచ్చే ఇవేంటి రాయితీలు కానీ ఇవి ఎట్లా ఉన్నాయి? సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు వెళ్ళే వాళ్ళకి ఆ ప్రవేశ పరీక్షకు తెలిపి తీసుకునేటప్పుడు మేము వారికి ఫీజు మేము రీంబర్స్ చేస్తాము. యాక్చువల్గా సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి 30,000 రూపాయలు మేము 1 టైం గ్రాంట్గా ఇస్తామండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ దాని నెక్స్ట్ లెవెల్, సైనిక్ స్కూల్ నెక్స్ట్ లెవెల్, దాంట్లో వచ్చే రాయితీలు ఎట్లా ఉంటాయి? ఆల్మోస్ట్ ఇదే లైన్స్లో ఉంటాయండి, సేమ్ అండి, ఇంతేనండి. ఓకే. అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళ మాజీ సైనికుల పిల్లలు క్రీడలు, సంగీతం, నృత్యం వంటివి కనుక వాళ్ళు పెర్ఫామ్ చేసి
వాటిలో నైపుణ్యం పంపిస్తే కొన్ని ప్రత్యేకమైన వాళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నారు కదా, వాటి గురించి 2 మాటలు చెప్పండి. అదే సార్, జాతీయ అంతర్జాతీయను క్రీడా స్థాయిని బట్టి ఆ క్రీడను బట్టి వాళ్ళ తాలూకా మెరిటోరియస్ పెర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మేము గ్రాంట్స్ ఇస్తున్నామండి. అది 1 టైం గ్రాంట్, వాళ్ళు అంటే ట్రావెల్ గ్రాంటా లేకపోతే వాళ్ళ శిక్షణ పొందడానికి గ్రాంటా అనేది డిపెండింగ్ ఆన్ ది స్పోర్ట్ అండ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండి. ఎట్లా ఉంటుంది సార్, అంటే కేవలం ఆర్థిక సహాయమైనా వాళ్ళకి కోటాలుగా అట్లా ఏమైనా కూడా కోటాలు అంటే ఇప్పుడు రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ మాజీ సైనికుడి సంతానంగా వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. ఇన్ అడిషన్ స్పోర్ట్స్ కోటా కూడా ఉంటే అది కూడా వాళ్ళకి అప్లికబుల్ అవుతుందండి. అలాగే ఈ ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేసిన గ్రాంట్లు ఏవైతే ఉన్నారో ఇప్పటి వరకు అవి హవల్దార్ ర్యాంక్ మాత్రమే ఉండగా ఇకపై అవన్నీ కూడా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వరకు కూడా ఇస్తున్నారు. దాని మీద కొన్ని వివరాలు ఇచ్చింది. అదే జనరల్గా ఇంతవరకు చాలా సంవత్సరాల పాటు, చాలా దశాబ్దాల పాటు ఈ మా గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం హవల్దార్ ర్యాంక్ వరకే ఉండేది, సిపాయి నుంచి హవల్దార్ వరకు. ఇది దృష్టిలో యాక్చువల్గా హవల్దార్ తర్వాత కూడా జూనియర్ కమిషన్ ఆఫీసర్ అంటారు. అంటే నాయబ్ సుబేదార్ గారు అండ్ సుబేదార్ మేజర్, వీళ్ళ ముగ్గురిని జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ అంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా వర్తింపజేయాలనే సదుద్దేశంతో హానరబుల్ గవర్నర్ గారి ఆమోదంతో ఇదే పథకాలన్నీ కూడా మేము జూనియర్ కమిషన్ ఆఫీసర్ వరకు కూడా వర్తింపజేసామండి, ఆల్ దీస్ గ్రాంట్స్. ఓకే, అలాగే వీటిలో పెన్యూరీ గ్రాంట్ అని చెప్పి ఉంటుంది సార్, అదేంటి సార్ అది? పెన్యూరీ గ్రాంట్ అంటే ఎవరికైతే పెన్షన్ లేదో, చాలామంది అదే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న అపోహ ఉంది, మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఉండదండి. లైక్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు, షార్ట్ సర్వీస్ కమిషన్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తన ఓన్ రిక్వెస్ట్తో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఒక సిపాయి ఎంట్రీ అయిన తర్వాత మినిమం 15 ఏళ్ళు కలర్డ్ సర్వీస్ చేస్తే ఆయన పెన్షన్ పొందడానికి అర్హత. సారీ, కలర్డ్ సర్వీస్ అంటే సార్? కలర్డ్ సర్వీస్ ఏంటంటే ఎటువంటి రిమార్క్స్ లేకుండా వృత్తిపరమైన ఇంటిగ్రిటీతో డెడికేషన్తో చేస్తే దాన్ని కలర్డ్ సర్వీస్ అంటారు. ఆ కలర్డ్ సర్వీస్ చేసిన వాళ్ళకి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్, అదర్ అన్ని బెనిఫిట్స్ వస్తాయండి. బిఫోర్ దట్ చాలామంది ఫ్యామిలీ రీజన్స్ వల్ల, అట్ హోమ్ కారణాల వల్ల, తర్వాత ఇల్ హెల్త్ కూడా మళ్ళీ 2 రకాలండి. అట్రిబ్యూటబుల్ టు మిలిటరీ సర్వీస్ చేయడం వల్ల వచ్చిన ఇల్ హెల్త్ అయితే వాళ్ళకి పూర్తి పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ ఒక్కరోజు మిలిటరీ సర్వీస్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా వేరే రీజన్స్తో బయటకు వచ్చిన వాళ్ళ ఎవరికి కూడా పెన్షన్ ఉండదు. అటువంటి వాళ్ళకి ఈ గ్రాంట్ ఇచ్చేవాళ్ళము. అది 65 years అబోవ్ దాటిన వాళ్ళకి పెన్యూరీ గ్రాంట్ అని మేము ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసామండి. 8,000 రూపీస్కి ఎన్హాన్స్ చేసాం. ఓకే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కనుక చూస్తే మాజీ సైనికులకి వీళ్ళకి హౌస్ ట్యాక్స్ వీటిల్లో కూడా కొంత రాయితీలు ఉన్నాయి, వాటి గురించి కొంత వివరించండి. అదే సార్, మాజీ సైనికుడిని గౌరవార్థము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతి ముఖ్యమైన పథకం ఈ హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండి. తను నివాసం ఉంటున్న తన ఓన్ ఆధీనంలోనే ఉండాలి. తన నివాసం తను కానీ ఆయన భార్య కానీ. ఒకప్పుడు కేవలం మాజీ సైనికుడి పేరు మీద ఇల్లు ఉంటేనే హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేది. ఇప్పుడు మాజీ సైనికుని భార్య పేరు మీద ఇల్లు ఉన్నా కూడా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఒక అసెస్మెంట్ నెంబర్కి మాత్రమే ఇది వర్తిస్తుందండి. మరొక చిన్న విషయం ఏంటంటే, దీని ద్వారా నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మాజీ సైనికులు కూడా కొంత అవగాహన లోపం వల్ల సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు వాళ్ళకి హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి ఈయన అర్హుడు అని ఒక రికమెండేషన్ మాత్రం ఇస్తుంది. కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ని అడ్రస్ చేస్తూనో, పంచాయతీ కార్యదర్శిని అడ్రస్ చేస్తూనో, మున్సిపల్ కమిషనర్ గారిని అడ్రస్ చేస్తూ, అది మా వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా అదే ఎగ్జంప్షన్ ఆర్డర్ అనుకొని వాళ్ళు అట్టే పెట్టుకుంటూ ఉండిపోతున్నారు. అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి ఆ సంబంధిత మున్సిపల్ కార్యాలయంలోనూ కార్పొరేషన్ కార్యాలయాల్లోనూ సబ్మిట్ చేసి, అక్కడి నుంచి వాళ్ళ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ళని వెరిఫై చేసి, ఇన్స్పెక్ట్ చేసి దాని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయా మున్సిపాలిటీలు, ఆయా కార్పొరేషన్లు, ఆయా పంచాయతీలు ఒక రిజల్యూషన్ ఇస్తాయండి. ఆ రిజల్యూషన్ను ప్రొసీడింగ్స్ ఇస్తాయి. ఆ ప్రొసీడింగ్స్లో క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది, ఫలానా మాజీ సైనికుడు ఫలానా ఇంటిలో ఉంటున్నాడు, ఈయనకు మాజీ సైనికుని కేటగిరీ కింద హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయబడినది, నిబంధనలకు లోబడి అని ఉంటుందండి. అది వచ్చిన తర్వాత మాత్రమే హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ జరిగినట్టండి. అంతవరకు కూడా జరగనట్టే. సో మా వాళ్ళు కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లో కూడా అట్ ది సేమ్ టైం మా సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మా వాళ్ళు మాకు చెప్పే ప్రాబ్లము, మా దగ్గర నుంచి లెటర్ పట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ కానీ పంచాయతీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చాలా చోట్ల అవగాహన లోపం వల్ల కనీసం అక్నాలజ్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వట్లా. ఇది సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే ప్రూఫ్ లేదు వీళ్ళకి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా
మా అప్పీల్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాళ్ళు సంబంధిత మున్సిపల్ అధికారులు అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months ఒక చిన్న మేళాలా కండక్ట్ చేసి హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మేళాను ఒక చిన్న ఏదో ఒక డే ఒక స్లాట్ మాకు ఇచ్చి మాజీ సైనికులందరికీ అందులో రిజిస్ట్రేషన్ చేయించి అది అడ్రస్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో దీనికి కోటా అంటూ ఏమీ లేదు, ఒక గ్రామ పంచాయతీలో ఎంతమందికే ఇవ్వాలి అన్నట్లు కోటా ఏం లేదు సార్. కోటా అంటూ ఏమీ లేదు. రైట్. ఇదంతా కూడా మోస్ట్లీ మన డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టి ముందుకెళ్తున్నారు, ఇక రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద, ఏఐ వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తోంది. అట్లాగే ఈ సైనిక సంక్షేమంలో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది విశ్రాంత సైనికులకి వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆ క్రమంలో చూస్తే స్పర్శ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మాజీ సైనికుల కోసం రూపొందించిన పోర్టల్. దాని గురించి ఒక్కసారి వివరించండి. ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్గా ఈ పెన్షన్ ఇష్యూస్ అన్ని డీల్ చేసేవారు. ఇప్పుడు స్పర్శ అనే పోర్టల్లోకి పూర్తిగా వాళ్ళని మైగ్రేట్ చేయించడం జరిగింది. దీనివల్ల మెయిన్ ఏంటంటే జరుగుతున్నది, స్పర్శ సర్వీసింగ్ సెంటర్స్ పెట్టారు. అవి మేమైతే మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ మా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాల్లోనే మేము వాటిని వాళ్ళని స్టార్ట్ చేసామండి. దానివల్ల మా మాజీ సైనికుడు బ్యాంకుకు వెళ్ళో లేకపోతే ప్రైవేట్ సెంటర్కి వెళ్ళో లేదా నెట్ సెంటర్కి వెళ్ళో వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, పెన్షనరీ దాంట్లో పెన్షనరీ పేపర్స్లో వాళ్ళకి ఏమైనా వేరియేషన్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి. ముఖ్యంగా చాలా చోట్ల ఏమవుతుందంటే స్పౌస్ ఇంటి పేరు తేడా ఉంటుందండి. బికాస్ మెయిడ్ ఇన్ సర్నేమ్ ఒకటి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ ప్రాబ్లం ఎక్కువ అండి. ఎందుకంటే మనలో మ్యారేజ్ అయిన తర్వాత ఆ స్త్రీకి భర్త ఇంటి పేరు పెడతారు. యాక్చువల్గా వేరే రాష్ట్రాల్లో ఆ ప్రాబ్లం లేదండి. తమిళనాడులో ఓన్లీ తండ్రి పేరే ఉంటుంది, వేరే చోట్ల అయితే తన మెయిడిన్ ఇంటి పేరే నడుస్తూ ఉంటుంది. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే అంటే ఈవిడ సర్టిఫికేట్స్లోని 10th class సర్టిఫికేట్లో మెయిడిన్ ఇంటి పేరే ఉంటుంది. సో ఈ డిస్క్రిపెన్సీస్ వల్ల అక్కడ పెన్షన్ రికార్డ్ ఆఫీస్లో కానీ పీసీడీఏ దగ్గర కానీ ప్రాబ్లం వస్తుంది. పీపీఓలో ఒక పేరు ఉంటుంది, ఆవిడ యాక్చువల్గా ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. ఈ డిస్క్రిపెన్సీస్ అన్నీ అడ్రస్ చేసే ఒక సింగిల్ విండో విధానమే ఈ స్పర్శ అండి. ఇది మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మొత్తం ఇండియాలోనే ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆంధ్రప్రదేశ్ మేమే మొట్టమొదటి ప్రారంభించాము. మా 13 జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాల్లోనూ మా డైరెక్టరేట్లోనూ కూడా కామన్ సర్వీస్ సెంటర్ని ఒకటి పెట్టి అందులో ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్ స్టాఫ్ని దీంట్లో పెట్టి మా మాజీ సైనికుల పిల్లలు, వితంతువులు కానీ అటు మాజీ సైనికులకు కానీ అందులోనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చి డెడికేటెడ్ సర్వీస్ మేము ఇస్తామండి. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఎక్సలెంట్. డిజిటలైజేషన్ అనేది ఇవాళ రేపు ఇట్లాంటి సేవలన్నీ కూడా మరింత సులువుగా ఈ మాజీ సైనికుల చెంతకు చేరడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన మరొక అద్భుతమైన కార్యక్రమం ఐఎస్బి ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్. ఇవి ఎంతవరకు వస్తున్నాయి? ఈ కార్యక్రమం ఎంతవరకు మనం స్టార్ట్ చేసాము? స్టేట్లో దీని గ్రోత్ ఎట్లా ఉంది? సార్, ఒకప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ అనేవారండి, సైనిక్ రెస్ట్ హౌస్ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తది కాదు, చాలా పాతదండి. మన రాష్ట్రంలో మాకు ఇంతకు ముందే 7 జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాలకి తన సొంత భవనాలు ఉన్నాయి. 1950sలో ఇచ్చినవి. విశాఖపట్నం కానీ గుంటూరు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ జస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన 5-10 ఏళ్లకే ఇచ్చేశారు. అందులో కాన్సెప్ట్ కూడా సైనిక్ ఆరామ్ గారు, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు అక్కడ ఉన్నాయండి. ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ అనేది ఎందుకు పెట్టారంటే, ఒక సైనికుడు సింగిల్ విండో విధానంలోకి తీసుకురావాలని, తను ఒక ప్రెమిసెస్కి వస్తే అక్కడే తనకి ఈసీహెచ్ఎస్ హాస్పిటల్కి సంబంధించినది అవ్వాలి, క్యాంటీన్ అవ్వాలి, సైనిక సంక్షేమ కార్యాలయం ఉండాలి. అలాగే ఆయన అక్కడ నివాసం ఉండడానికి అనుకుంటే దూరాల నుంచి వస్తారు కాబట్టి అక్కడ సైనిక్ రెస్ట్ హౌస్ అన్నీ ఉండాలని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇది కేంద్రీయ సైనిక్ బోర్డు ఇంట్రడ్యూస్ చేసింది. మన రాష్ట్రంలో విశాఖపట్నం అండ్ గుంటూరు, శ్రీకాకుళం. విశాఖపట్నంది ఈ మధ్యనే మాకు స్థలం కేటాయించున్నారు ఆనందపురం దగ్గర. అది కన్స్ట్రక్షన్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం మాది వెరీ షార్ట్లీ ఇనాగ్రేట్ అవ్వబోయేవి గుంటూరు అండ్ శ్రీకాకుళం, ఈ 2 ఇనాగ్రేట్ అవుతాయి. ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ కాంప్లెక్స్ మేము కడుతున్నామండి. ఇందులోని బోత్ కేంద్రం, రాష్ట్రం 2 కూడా బడ్జెట్ ఉంటుంది. 50% ఇస్తాయి. సో కేంద్రం సపోజ్ విశాఖపట్నంది 2 crores బడ్జెట్, 1 crore కేంద్రం ఇచ్చింది, 1 crore రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో ఇప్పటిదాకా మాజీ సైనికులు, వారి సంక్షేమం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి మనం విన్నాం. ఇప్పుడు నేటి యువతకు అత్యంత స్ఫూర్తిదాయకంగా
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ కార్యక్రమం మీద కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ అగ్నివీర్ కార్యక్రమం ఏదైతే ఉందో యువతకు సైన్యంలో చేరటానికి ఒక అద్భుతమైన అవకాశంగా మనం చెప్పొచ్చు. ఒక్కసారి ఇప్పటిదాకా ఈ అగ్నివీర్ కార్యక్రమాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళామన్నది చెప్పండి. సార్, ఈ అగ్నివీర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఈ యువత పర్వర్షన్ మార్గంలో, చెడు మార్గాల్లో పయనిస్తున్నందువల్ల వాళ్ళందరినీ చాలా టెండర్ ఏజ్లో 17 years ఆఫ్ ఏజ్లోనే వాళ్ళని ఛానలైజ్ చేయడానికి ఇది ఒక అత్యద్భుతమైన అవకాశం, మార్గం కూడా. సో దానిలో భాగంగానే వీళ్ళు అగ్నివీర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన విభాగంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఫోర్సుల్లో కూడా పెట్టారు. 4 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ పీరియడ్. వాళ్ళ 17.5 ఏళ్ల వయసు నుంచి 21 ఏళ్ల వయసుకు ఇది వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్ 2 కేటగిరీస్లో వాళ్ళు చేస్తారండి. వీళ్ళు ఫస్ట్ ఇయర్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళని రెగ్యులర్ సర్వీస్లోనే, రెగ్యులర్ ఫోర్స్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళు ఇండక్ట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ ఇయర్ 30,000 రూపీస్ వాళ్ళ శాలరీ ఉంటుంది. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి 40,000 రూపాయల జీతంతో వాళ్ళు బయటకు వస్తారు. అయితే ఈ అగ్నివీర్స్లో మెయిన్ ఏంటంటే ఇందులో ఈ 100 మంది వెళ్తే అగ్నివీర్స్ 25 మందిని రెగ్యులర్ ఫోర్సెస్లో తీసుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఒక మెరిటోరియస్ ఎగ్జామ్ ఏదో కండక్ట్ చేస్తారు బహుశా లాస్ట్లో. బికాజ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ ఇంకా ఇప్పుడు రాబోతున్నదండి అతి త్వరలో. సో అది వచ్చిన తర్వాత కానీ యాక్చువల్ మొడాలిటీస్, అగ్నివీర్స్ ఉన్న బెనిఫిట్ అన్నీ కూడా అప్పుడే ప్రొనౌన్స్ అవుతాయి. యాజ్ ఆఫ్ నౌ అగ్నివీర్స్ దే ఆర్ నాట్, వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే ఈ రోజుకైతే ఇవ్వబడలేదు. సో ఇప్పుడు బేసిక్గా చూస్తే ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్కి కూడా అగ్నివీర్ ఓపెన్ ర్యాలీ జరుగుతోంది గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ 3 సెగ్మెంట్స్లో అగ్నివీర్లో ఉన్న బేసిక్ డిఫరెన్స్లు చెప్పండి సార్. ఏం లేదండి, ఫోర్స్ డిఫరెన్సే. నేవీ వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వేరే, ఎయిర్ ఫోర్స్ వేరే, ఆర్మీది వేరే. సో ఇండక్షన్ అయితే మాత్రం మూడిట్లో రెగ్యులర్ ఆర్మ్ ఫోర్సెస్కి ఇండక్షన్ ఎలా జరుగుతుందో ఆ విధంగానే ఇండక్ట్ చేస్తారు. బట్ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా మారుతుంది. టోటల్గా వాళ్ళకి 5 lakhs వాళ్ళ కార్పస్ ప్లస్ 10 లక్షల చిల్లర సేవానిధి అని దాంట్లో వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. ఇది కాక వాళ్ళకి శాలరీ రూపంలో ప్రతి నెల 40,000 రూపాయలు, 4వ సంవత్సరంలో 40,000 రూపాయలు తీసుకుంటారు విత్ ఆల్ ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ 40,000 రూపాయలు కూడా వాళ్ళకి ఒక రకమైన సేవింగ్ కిందే లెక్క. అటువంటిది ఉండదండి, వాళ్ళంటే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అనేకమైన రిక్రూట్మెంట్స్లో ఇప్పుడు రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో అగ్నివీర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద అందులో నేను కూడా వన్ ఆఫ్ ది ప్రభుత్వ ఉద్యోగాల్లోనండి, ప్రభుత్వ ఉద్యోగాలు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా ఇస్తున్నదండి. లైక్ పంజాబ్ రాష్ట్రము, అటుపక్క హిమాచల్ ప్రదేశ్ వాళ్ళంతా కూడా 10%, ఈవెన్ 15%, పోలీస్ రిక్రూట్మెంట్లో అయితే 20% ఇస్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా దాని మీద ఒక విధి విధానాలు తయారు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చైర్మన్షిప్లో మొన్ననే ఈ మధ్యలో ఒక మీటింగ్ జరిగింది. నేను కూడా అందులో వన్ ఆఫ్ ది మెంబర్ని. ఓవరాల్గా మా అందరి అభిప్రాయపడింది ఒక 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకందరికీ కూడా ఎంకరేజింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అది అమల్లోకి వచ్చింది అంటే అగ్నివీర్స్కి అప్రోచ్ అయ్యే వాళ్ళు దాదాపుగా రెట్టింపైనా కానీ మనం ఆశ్చర్యపోవాలి. అవునండి. ఇంకోటి ఇక్కడ మొన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ర్యాలీ ఒక దాంట్లోనేమో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఇప్పుడేమో ఓపెన్ టు వాక్ ఇన్ ర్యాలీ జరుగుతుంది. రెండింటికి తేడా ఏంటి సార్? జనరల్గా ఏంటంటే సార్, ఇంతకుముందు ఫిజికల్ ర్యాలీస్ జరిగేవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది, చూసే ఉంటారు. ఆర్మీ ర్యాలీ జరిగితే పొద్దున్న పాపం ముందు రోజు సాయంత్రం క్యూలో నిలబడి చెప్పులు పోగొట్టుకున్న వాళ్ళు, బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళు, సర్టిఫికేట్స్ పోగొట్టుకున్న వాళ్ళు, సొమ్మసిల్లు పడిపోయిన వాళ్ళు టెన్షన్కి ముందు రోజు రాత్రి నుంచి నీళ్లు లేక, నిద్రాహారాలు లేక, అలాంటి వాటికి 50,000 మంది ఒక్కసారి, కనీసం ఎక్కువ 10,000 మంది అయినా ఉండేవారు రన్నింగ్ టైంకి. అందరిలోని స్టాంపేడ్ జరగడము, యాక్చువల్గా పొటెన్షియల్ ఉన్నవాడు కూడా సెలెక్ట్ అవ్వలేని పరిస్థితులు ఉండేవి. దాన్ని ఇప్పుడు పూర్తిగా ఉల్టా చేసి ముందు రెగ్యులర్ ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందు రిటర్న్ పెట్టేస్తున్నారు. రిటర్న్ పెట్టేస్తే సగం ఫిల్టరేషన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ అక్కడ జరిగిపోతుంది. ఫస్ట్ లెవెల్ ఏంటి, కావాలంటే 4-5 లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్ అక్కడ జరిగిపోతుంది. ఆ మిగిలిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఫిజికల్ ఎగ్జామ్ ఫస్ట్ ఉండేది, తర్వాత ఈ రిటర్న్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు రివర్స్ చేశారు. దానివల్ల కొంత బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ ఏంటంటే ప్యూర్లీ అది ఓపెన్ పెట్టారు. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ యాజ్ ఇట్ ఈస్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళే రిక్రూట్మెంట్ చాలా తక్కువే జరుగుతాయండి. బికాస్ ఫోర్స్ వైజ్ చూసుకున్నా
ఆర్మీ ఎక్కువ మేజర్ ఫోర్సు, ఎయిర్ ఫోర్స్ కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఓపెన్ ర్యాలీ పెట్టారు. అందులో అందరికీ మంచి అవకాశం, బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. దీన్ని మనం యువకులందరూ కూడా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇంక్లూడింగ్ గర్ల్స్కి కూడా ఉందండి దీంట్లో. మొన్న ఇంతకు ముందు ర్యాలీలో కూడా చూస్తే బాలికల శాతం కూడా పెరిగిందని అక్కడ కల్నల్ చెప్పారు. ఒకసారి దాని గురించి చెప్పండి, ఎట్లా ఉంది, బాలికలు ఎట్లా ముందుకు వస్తున్నారు అగ్నివీర్కి? అదేనండి, బేసిక్గా వాళ్ళకి అవగాహన పెరిగింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ ఆప్షన్ అన్న విషయం అందరికీ అర్థమైందండి. ఇప్పుడు బయట ప్రపంచం ఎలా ఉంటుందంటే చదువుకున్నప్పుడు సమస్యలే, చదివిన తర్వాత సమస్యలే, సెటిల్మెంట్కి సమస్యలే. ఇక్కడ అలా కాదు, కేవలం సెలెక్ట్ అవ్వడానికి బాగా కృషి చేసి పట్టుదలతో సెలెక్ట్ అయితే ఇంకా తర్వాత నో మోర్ లుకింగ్ బ్యాక్, స్ట్రైట్ అవే దే విల్ బికమ్, వాళ్ళు చక్కగా మిలిటరీ పౌరుడు అయిపోతాడు, బాధ్యత కలిగిన అవుతాడు, ప్రాపర్ వేతనము. ఒకప్పుడు మిలిటరీలో వేతనం తక్కువగా ఉండేది, ఇప్పుడు అలా లేదండి. మోస్ట్ రెస్పెక్టబుల్, మోస్ట్ డిగ్నిఫైడ్ జాబ్. సో నాకు తెలిసి బాలికలు ఇప్పుడు ప్రస్తుతం, బాలికలు అనే కంటే కూడా బాలికల తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు, వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా స్లోగా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, ఇంకా బాగా రావాలి. సో చివరిగా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పటిదాకా ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మనకి బయటికి రాగానే ఏదన్నా ఉద్యోగాలు చేసుకోవటం, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్గా వెళ్ళటం అట్లాగే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇవాళ రేపు తీసుకుంటున్న కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటే వాళ్ళకి, మొన్న ఎక్కడో చూసే ఒక వార్తలో, వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ మీద కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అట్లా అదర్ యాక్టివిటీస్లో వీళ్ళకి ఎట్లా అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అనే దీంట్లో ఉంటే కనుక వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళు సెటిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. స్కిల్డ్గా వాళ్ళని చేయడానికి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టామో మనం? డెఫినెట్లీ అండి. మన రాష్ట్రంలో సంబంధించినంత వరకు అయితే అందరూ ఉద్యోగాలే సంపాదించలేరు. సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అతి ముఖ్యమైనది. ఒక వ్యవస్థ కింద పనిచేసే కంటే నువ్వే ఒక వ్యవస్థగా ఎదిగి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అధికంగా ఉన్నది. దానికి ముఖ్యంగా ఈ డ్రోన్స్, వ్యవసాయ క్షేత్రంలో చూసుకుంటే డ్రోన్ పైలట్స్ అని రీసెంట్గా దక్ష డ్రోన్స్ అని కోరమండల్ ఇంటర్నేషనల్ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్తో అవగాహన చేసుకొని డ్రోన్ పైలటింగ్ మీద మాకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నాయి ప్రస్తుతము. ఆల్రెడీ మా ఎక్స్ సర్వీస్ మెన్ ఒక 6 డ్రోన్ పైలట్ లైసెన్సింగ్ పొంది ఉన్నారు. వాళ్ళే గ్రోమోర్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డ్రోన్ పైలటింగ్ సంబంధించిన శిక్షణను పూర్తిగా ఉచితంగా వాళ్ళు అందజేస్తున్నారు. సో ఈ సదవకాశాన్ని మాజీ సైనికులే మాత్రమే కాకుండా వారి పిల్లలు, వారి డిపెండెంట్స్, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ పథకం డ్రోన్ దీదీలో భాగంగా ఆడవాళ్ళకు కూడా డ్రోన్ పైలటింగ్ శిక్షణ ఇప్పిస్తున్నారు. సో వీళ్ళు కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఈ దక్ష డ్రోన్స్ కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో డ్రోన్ పైలట్ శిక్షణ ఇప్పిస్తున్నారు. లైసెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. దానికి సరిపడా డ్రోన్ పర్చేజ్కి సరిపోయే బ్యాంకు ఆ ఫెసిలిబాటు కూడా వాళ్ళ ద్వారానే జరుగుతుంది. సో దీనిలో కేవలం మా మాజీ సైనికుడు కానీ వారి డిపెండెంట్స్ కానీ 10% మొత్తం ఖర్చులో, సపోజ్ 11 lakhs డ్రోన్ విత్ మోటార్ సైకిల్ మీద మౌంట్ చేసి ఇచ్చేదైతే దాంట్లో 10% మాత్రమే వీళ్ళు పెట్టుకుంటే, ఈవెన్ హాలిడే పీరియడ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఎకరానికి 450 రూపాయలు వాళ్ళు మనీ కూడా చెల్లిస్తున్నారు స్ప్రే చేసినందుకు. సో ఒక రోజులో కనీసం 20 నుంచి 30 ఎకరాలు స్ప్రే చేసే అవకాశం ఈ డ్రోన్ పైలటింగ్ వల్ల వస్తుంది. సో జాబ్ కోసం వెయిట్ చేయకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వడానికి ఇది అత్యద్భుతమైన అవకాశం. అట్ ది సేమ్ టైం మేము రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నాబార్డ్ వారి సౌజన్యంతో అగ్రి బేస్డ్ ట్రైనింగ్స్ ఇచ్చాము. గోట్ ఫార్మింగ్ అని, ఫిష్ పాండింగ్ అని, ఇవన్నీ చాలా ఒక 15 రకాల వాటిలో మేము ట్రైనింగ్ ఇప్పించాము. మా ఎక్స్ సర్వీస్ మెన్ ఒక 33 మంది ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. అందులో ఆల్రెడీ 3 వాళ్ళు స్వయం వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారారు. వాళ్ళు ఆల్రెడీ నాబార్డ్ ద్వారానే లోన్ తీసుకొని వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దే ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మాజీ సైనికుల గురించి మన సమాజంలో ఎంతోమందికి తెలియని అనేక విషయాలు, వాళ్ళకి అందిస్తున్న సౌకర్యాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యత, అలాగే వాళ్ళ పట్ల మనం ఇంకా ఉదారత చూపించాల్సిన అవసరం, అటువంటి అనేక అంశాల గురించి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మనకు అందించిన కెప్టెన్ పి సత్యప్రసాద్ గారికి దూరదర్శన్ ఆంధ్ర ప్రాంతీయ వార్తా విభాగం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ కార్యక్రమం. ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన అంశంతో, మీకు ఉపయోగపడే అంశంతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.